నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు దేవరకొండ మండలంలో పంట కాల్వల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ మండల కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభం సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం వాహనదారులు ఇక్కట్లపాలు హైదరాబాద్లో ఘనంగా జగన్నాథ రథయాత్ర తాడులాగి ఆనంద పరవశంలో మునిగి తేలిన భక్తులు చిత్తూరు జిల్లా గుడిపల్లిలో నవరత్నాల విజయోత్సవ సభ ముఖ్యమంత్రి జగన్ మాట తప్పలేదన్న నేతలు ఇక డీటెయిల్ చూస్తే సికింద్రాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది రైల్వే స్టేషన్ ప్యారడైజ్ బేగంపేట్ బోయిన్పల్లి చిలకలగూడ రామ్గోపాల్పేట రాణిగంజ్ తడిసి ముద్దయ్యాయి వాన నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు హైదరాబాద్ నగరంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది జగన్నాథుడి రథాన్ని అలంకరించిన అనంతరం యాత్ర అశోక్ నగర్లో మొదలైంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చిక్కడపల్లి టీటీడీ లిబర్టీ బషీర్బాగ్ మీదుగా అబిడ్స్లోని ఇస్కాన్ మందిరానికి చేరుకుంది వందలాది మంది భక్తులు పాల్గొన్నారు తాడులాగి తన్మలైనారు మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాంశురావు జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హిమాంశుకు స్వాగతం పలికారు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో యూసఫ్గూడ రెహమద్ నగర్ బెంగళరావు నగర్ సోమాజిగూడ టీఆర్ఎస్ కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు మీరు అన్నారు కదా నా మధ్యలో
ముందరగా సైడ్లో రాను ఇక ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇందుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేసేలా కార్యాచరణ రూపొందించాయి. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా 19న చలో సీఎం పేరిట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఈ విషయాన్ని విశాఖ విద్యార్థి సంఘాల నేతలు వెల్లడించారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు మాట్లాడుతూ వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నువ్వు కూడా స్పీడ్ అయ్యా డాన్స్ నువ్వు పెట్టుకో కేసులు డైరెక్ట్గా ఏం చెప్పినారు సార్ ఫోన్ చేస్తే సీఎం ఇంటికి ఇంకా అక్కడి నుంచి 2:30 గంటలు మా ఊరికి. నైట్ ఉంచుకుంటావా? నా పేరు సూర్యారావు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నుండి ఈ రోజు వరకు ఇది జాబ్ లెస్ క్యాలెండర్ అనే పేరుతో విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు దీంట్లో అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 10,143 పోస్టులు ప్రకటించారు. ఇందులో 9,600 పోస్టులు నిరుద్యోగులకి అమాత్రం సాధారణ డిగ్రీ వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఇందులో లేవు. అందుకని ఎస్ఐ కానిస్టేబుల్ 6,500 పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. ఆ మాట నమ్మి నిరుద్యోగులు ఈరోజు పట్టణాల్లో ఉంటూ చదువుకొని ప్రిపేర్ అయ్యారు. కానీ క్యాలెండర్ వచ్చేసరికి 450 పోస్టులకే ప్రకటించారు. దీనిపైన నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకత ఉంది. 5.5 లక్షల మంది ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల కోసం 6,500 పోస్టులు వస్తాయని ఎదురు చూసే వాళ్ళందరికీ తీవ్ర అన్యాయం జరిగింది. అలాగే డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తాను, నేను అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండరు మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. నేను మాట తప్పను మడమ తిప్పనని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ మెగా డిఎస్ అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. 2,35,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఈ 3 ఏళ్ల కాలంలో కలిపి 13,500 పోస్టులే భర్తీ చేస్తారంట. ఈ ఏడాది 10,143, వచ్చే ఏడాది 2,000, మూడో ఏడాది 1,200 పోస్టులు మాత్రం భర్తీ చేస్తామని చెప్పి 3 ఏళ్లకు అవసరమైన క్యాలెండర్ ప్రకటించి 13,000 పోస్టులు మాత్రం భర్తీ చేస్తామని చెప్పారు. 2,35,000 పోస్టులు ఖాళీగా ఉంటే 3 ఏళ్లు కలిపి మీరు 13,000 పోస్టులు భర్తీ చేస్తానంటే ఇది నిరుద్యోగులు తీవ్రంగా మోసం చేయడమే. వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం నేను డీజీపీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మా దగ్గర ఇంకా 11,000 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, క్యాలెండర్లో మాత్రం మీరు పోస్టు ప్రకటించరు. అందుకని ఖాళీగా ఉన్న 2,35,000 పోస్టులు ప్రకటించే వరకు ఎస్ఐ కానిస్టేబుల్ వెంటనే ఈ క్యాలెండర్లో 6,500, డిఎస్సి 25,000, గ్రూప్ 1, 2 5,000 పోస్టులు, లైబ్రరీ సైన్స్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది. 18వ తేదీ నుంచి ఈ రోజు వరకు దశలవారీగా ఆందోళన చేశాం, కానీ ప్రభుత్వం స్పందన రాలేదు. అందుకని 19వ తేదీ వరకు ప్రభుత్వానికి ఒక అవకాశం కల్పిస్తున్నాం. 19 లోపు కానీ ప్రభుత్వం నుంచి మాకు సమాధానం రాకపోతే 19వ తేదీన సెలో సీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అధిక సంఖ్యలో నిరుద్యోగులందరూ పాల్గొని ఉద్యోగ క్యాలెండర్, నూతన క్యాలెండర్ వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఇందులో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ పేరు సూర్యారావు.
పరుచూరి రాజేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి మోసం చేసింది. రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని అధికారంలోకి వచ్చినమ్మటే జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి ప్రకటిస్తామని చెప్పేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 10,143 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తాం, అది కూడా సంవత్సర కాలంలో భర్తీ చేస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇది ముమ్మాటికి నిరుద్యోగులు మోసం చేయడమే. విద్యార్థి యువజన సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత నెల దేవనకొండ మండలంలో హంద్రి నివా మార్గంలో పంట కాల్వల నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మండల కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వీరశేఖర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షులు సూరి సంజన్న తదితరులు మాట్లాడుతూ హంద్రి నివాకు పంట కాల్వ లేకపోవడం వల్ల 1 ఎకరానికి కూడా ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేకపోతుందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నేతలు శ్రీరాములు, ఆంజనేయులు, యూసఫ్, బాషా, ప్రజా సంఘాల నాయకులు నగేష్, అశోక్, నాగేంద్రతో పాటు రైతులు పాల్గొన్నారు. అనేక రకాల అవకాశాలు ఉన్నాయి, కానీ ఈరోజు అటువైపు కృషి ప్రభుత్వాలు పెట్టడం లేదు. గత ప్రభుత్వాలు కానీ నేటి ప్రభుత్వాలు కానీ ఆలోచన చేయడం లేదు. ఈరోజు వర్షాధారితంగా ఉండేటువంటి ప్రాంతం మనదంతా కూడా ప్రధానంగా పశ్చిమ ప్రాంతం అంతా కూడా వర్షం మీద ఆధారపడి ఉండేటువంటి ప్రాంతం. వీటికి నీటి సౌకర్యం లేదంటే నీటి సౌకర్యం ఉన్నప్పటికీ కూడా దీన్ని ఉపయోగించడంలో ఈరోజు ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. ఈరోజు ఆర్టీఎస్ కాలువ కానీ, ఉండేవాళ్ళ దగ్గర రిజర్వాయర్ కానీ, అదేవిధంగా వేదవతి కానీ ఇట్లాంటి కాలువలు కనుక నిర్మాణం చేసినట్లయితే కనుక మన పశ్చిమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చని చెప్పేసి నీటి శాఖ నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా దీన్ని ఎడచెవిన పెడుతున్నాయి ప్రభుత్వాలు. ఈరోజు హంద్రి నివా ద్వారా దాదాపుగా మన జిల్లాకు 80,000 ఆయకట్టు ఇవ్వాలని చెప్పేసినటువంటిది ఉంది, కానీ ఎక్కడ కూడా ఈరోజు చేస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మన కర్నూలు జిల్లాలోనే తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ సిబ్బంది ఉద్యమించారు. దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా రేపల్లె ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సిఐటి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రేపల్లె ప్రాజెక్టు అధ్యక్షురాలు రమాదేవి, కార్యదర్శి వాణి, రజని, జాన్సీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఐసిడిఎస్లో కింద స్థాయి వరకు వెళ్ళి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అట్లానే మొత్తం శిశు సంక్షేమ శాఖ సంబంధించి పౌష్టికాహారాన్ని అందిస్తున్న దాంట్లో సేవలు చేస్తున్నటువంటి ఐసిడిఎస్ ఉద్యోగస్తులు, వీళ్ళకి సంబంధించి దేశవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, అట్లానే హెల్పర్లు, సహాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా ఐసిడిఎస్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏదైతే ఉందో సిఐటి అనుబంధ యూనియన్ ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉంది. ప్రతి ఏడాది కూడా అంగన్వాడీల కోరికల దినోత్సవం అని చెప్పేసి జూలై మాసంలో ప్రతి ఏడాది అంగన్వాడీలు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే కోరికల పత్రాన్ని ఐసిడిఎస్ కార్యాలయాల్లో అట్లానే దేశవ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్ అధికారులు ఎవరితో వీళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడున్నటువంటి కరోనా వీటన్నిటి పరిస్థితుల్లో పరిమితమైన సంఖ్యలో అయినా సరే అన్ని ప్రాజెక్టు కార్యాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అడుగుతున్నటువంటి చాలా న్యాయమైన డిమాండ్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక నుండి కొన్ని సమస్యలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. ఐసిడిఎస్ లక్ష్యాలకు భిన్నంగా ప్రాథమిక పాఠశాలలు విలీనం చేయటము, PP1, PP2 పేరుతో
ఈ ఐసీడీఎస్ స్కూల్స్ ఏవైతే వీటిని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో అంగన్వాడీ వర్కర్లకు ఉద్యోగ భద్రత లేకుండా ఉండే పద్ధతుల్లో ఈరోజు రాష్ట్రంలో కొన్ని నిబంధనలు తీసుకొస్తా ఉన్నారు. ఈ పాటికే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నేను ఐసీడీఎస్ అధికారులకి మంత్రులకి వినతి పత్రాలు ఇస్తామంటే గౌరవ ముఖ్యమంత్రి గారే స్పందించి మేమే ఏ అంగన్వాడీ కార్యకర్తని ఏ వర్కర్ని కూడా మేము తొలగించము, వీళ్ళందరికీ భద్రత కల్పిస్తాము, ఈ ఐసీడీఎస్ సేవలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. కానీ చెప్తున్న దానికి వీళ్ళు తీసుకొస్తున్న దానికి ఎక్కడా కూడా పొందడం లేదు. అందుకని ఈరోజు ఈ కోరికలు అంగన్వాడీ కోరికల దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా మొత్తం ఏదైతే గతం నుంచి మేము కోరికల సందర్భంగా ఎప్పటి నుంచి అడుగుతున్నట్టు ఏదైతే ఉందో ఉద్యోగ భద్రత కల్పించడము, అట్లానే కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతన కనీస వేతనాలు అమలు చేయడము, అట్లానే అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనేటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడం, అట్లానే దీర్ఘకాలికంగా ఈ కాలంలో పెండింగ్ ఉన్నటువంటి టీఏ బిల్స్ దగ్గర నుంచి రకరకాల బిల్స్ ఏవైతే ఈ బిల్స్ అన్నింటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలి. అట్లానే కోవిడ్ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 40 మంది వరకే కోవిడ్ బారిన పడి వివిధ రకాల అనారోగ్యాలు పడ్డారు. అట్లనే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాలు కోల్పోయినటువంటి అంగన్వాడీ వర్కర్లు సహాయకులు వీళ్ళందరూ కూడా ఆదుకోవాలి. అట్లానే ఈ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జీవో అంగన్వాడీ హెల్పర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రమోషన్లు ఇవ్వటం అనేటువంటిది. ఈ ప్రమోషన్లు ఇచ్చే దాంట్లో చాలా చోట్ల ప్రమోషన్లు ఇవ్వకుండా రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా అడ్డుపడుతూ ఉన్నారు. కానీ ఈ కోరికల దినోత్సవం సందర్భంగా మేము పోరాడి సాధించుకున్నటువంటి హెల్పర్లకు ప్రమోషన్లు అవుతున్నాయో ఈ ప్రమోషన్లు పారదర్శకంగా వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వీరపాండ్యన్ను జిల్లా నూతన ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతి భద్రతల స్థితిగతులపై చర్చించారు. చిత్తూరు జిల్లా గుడిపల్లిలో నవరత్నాల విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్ఆర్ సమన్వయకర్త భరత్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, స్టేట్ వెన్నకుల క్షత్రియ సంస్థ చైర్మన్ వనిత పాల్గొన్నారు. కళ్యాణ్ మండపం లేకపోతే సపరేట్ వస్తారు మీరంతా కళ్యాణ్ మండపం సంఘమిత్రాలను కళ్యాణ్ మండపం దగ్గర పెట్టుకోండి. పట్టా ఇచ్చేది మాత్రమే ఇక్కడ ఉండండి. నేను సార్ని అక్కడ పిలుచుకొస్తాగా కళ్యాణ్ మండపం లోపలికి వెళ్ళాక సంఘమిత్రాల దగ్గర మాట్లాడాలంటే నేను ఎంపీ సార్ గారిని పిలుచుకొస్తాను. ఓకే ముందెత్తమ్మ ముందెత్తమ్మ అలా ముందెత్తమ్మ నా ద్వారా రాకుండా వాడు ఏడాడబోతా ఉంటే అదంతా ఆయా పంచాయతీ సర్పంచ్ ద్వారా కూడా ఇవ్వాలని కోరుతున్నాను సార్. కరోనా అల్లకల్లోలంతో అత్యాకుతలం చేస్తుంటే కుప్పం నియోజకవర్గంలో ఎక్కడ ఏ సహకరించాలో దయచేసి మీరు సహాయం చేయాలి. పేదవాళ్ళకు ఉపయోగపడాలి. జగనన్న పథకాలన్నీ ప్రవేశపెట్టాలి. రామదాడి గారు ఏం చెప్పినా కూడా మన మంత్రులు కూడా వినాలి. కాబట్టి అందరికీ మరొకసారి తలవంచి మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించిన పథకాలన్నింటినీ వాటికందరికీ కారకులు మీరే మహిళా తల్లులే. ఈ రోజు జగనన్న మహిళా పశుపాతి ఆయన ఏ పథకం ప్రారంభించాలనుకున్నా ఎంపీటీసీగా పోటీ చేసినటువంటి సంపయ్ గారి వర్తంపల్లి వారిని కూడా దయచేసి వచ్చే నెల 9 నుండి నిర్వహించే తలపెట్టిన పాదయాత్రపై పార్టీ ప్రధాన కార్యదర్శులతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సమావేశమయ్యారు. పాదయాత్ర విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.
కౌన్సిలర్తో పాటు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకు కూడా ఓటు హక్కు తప్పు సమాన హక్కులు ఉంటాయంటూ సీడీఎంఏ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లు అమలు చేయాలని మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల రాష్ట్ర ఫోరం అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎస్వీకేలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ మున్సిపల్ పరిపాలనా శాఖ జాయింట్ డైరెక్టర్ ఖాదర్, రిటైర్డ్ మున్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి శంకుస్థాపన ప్రారంభ శిలాఫలకాలపై తమ పేరును పెట్టాలన్నారు. కోఆప్షన్ సభ్యులు పట్టణాభివృద్ధికి సూచించిన పనులను స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ అధికారులు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి శాస్త్రి గారికి, ముఖ్య అతిథులు గారికి, నాతోటి కోఆప్షన్ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. నాది సిరిసిల్ల, నాతోటి కోఆప్షన్ మెంబర్లకు నా పేరు వెంపర్స్కే, సూర్యాపేట జిల్లా, గతంలో కౌన్సిలర్. మాది కామారెడ్డి జిల్లా, కామారెడ్డి టౌన్. నా పేరు లక్ష్మీనారాయణ, మాస్టర్ లక్ష్మీనారాయణ. కూర్చోవాలంటే మనసు ఉప్పగా మనసు సబ్బుకొని కూర్చోడు అవుతుంది. మున్సిపల్ వేసి మాట్లాడే అవకాశం లేదు. మనకు మాట్లాడాలి ఉచ్చగా ఉంటుంది, మాట్లాడనివ్వరు, మైకి ఇవ్వరు. వాళ్ళ పైన పని చేద్దామంటే మన ఇంటిమేషన్ ఉండదు, ఏముండదు. నేను ఇంతకుముందు 2 సార్లు కౌన్సిలర్ వేసాను, ఆప్షన్ వేస్తున్నా. గౌరవవేతనం గురించి కూడా నేను వాట్సాప్లో అక్కడే పెడుతున్నా. అలా 30% కాదు, మినిమం ఒక 5,000 చేయాలి. అలా మనం ఇంత కష్టపడి తిరుగుతున్నాం, చేస్తున్నాం. పెట్రోల్ కాస్ట్ రోజు 200 పెట్రోల్ అవుతుంది. ఏదో కాళేశ్వరం జలాలతో రైతులకు భరోసా కల్పించామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఎల్ఎండి జలాశయం నుంచి అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారంటూ ప్రశంసించారు. ఇందువల్ల బేడి భూములు సాగులోకి వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, సంపత్రావు, నీటిపారుదల శాఖ శంకర్, ఎస్సీ శివ, ఈఈ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఆదేశించారు. ఎల్ఎండి నుంచి నీరు విడుదల చేయాలి. రైతులు పంట పొలాలు వేసుకుంటున్నారు. రైతులకు ఒక నమ్మకం కలిగేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు ఎల్ఎండి నుంచి దిగువ ప్రాంతానికి నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు నుంచి 10 రోజులు కంటిన్యూగా రోజు 3,000 క్యూసెక్స్ నుంచి 5,000 క్యూసెక్స్ వరకు పెంచే అవకాశం ఉన్నది. 10 రోజుల వరకు ఎక్కడైతే ముందస్తు నార్లు ఇచ్చినో వాళ్ళు వాడుకుంటారు. ఇంకా డిమాండ్ ఎలా పెరుగుతుంటే అలా ఈ యొక్క ఇంక్రీజ్ చేస్తుంది కూడా అవకాశం ఉన్నది. ఇప్పుడు 3,000 క్యూసెక్స్ ఇవ్వడం వలన ముందరగా పంట నార్లు వేసిన వారు దీన్ని వాడుకుంటారు. ఇంకా డిమాండ్ పెరిగితే గిట్ట ఇక్కడ మళ్ళీ పెంచుకొని 5,000-6,000 క్యూసెక్స్ ఇస్తాను కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేసింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కాళేశ్వరం జలాలు గిట్ట తీసుకురాకపోతే గత 50 సంవత్సరాల చూడంగా చరిత్ర చూస్తే ఏ రోజు కూడా మనం జూలై మాసంలో నీళ్లు రిలీజ్ చేసిన దాఖలాలు రాలే. ఎందుకంటే జూలై మాసంలో ఏ రోజు కూడా ఎల్ఎండిలో నీళ్లు అనేది 5 నుంచి 10 టీఎంసీ కన్నా ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. అందుకే ఎప్పుడు నీళ్లు రిలీజ్ చేయలేకపోతాం. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ జూలై మాసంలోనే ఈరోజు 21 టీఎంసీ నీళ్లతోటి ఈరోజు ఎల్ఎండి కలకాలు ఆడుతున్నది. దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాళేశ్వరం కాడ కాలడ్డం పెట్టి నీళ్లు తీసుకురావడం వలన అటు మిడ్మానేర్ కూడా 10 టీఎంసీతో పాటు ఎల్ఎండిలో 21 టీఎంసీ నీళ్లు ఉండడం అనేది ప్రప్రదంగా మనకు కనబడుతుంది. ఏ రోజు కూడా నీటి యుద్ధాలు జరిగినాయి. నేనే సమైక్య రాష్ట్రంలో 2009లో అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను నీటి యుద్ధాల కోసం మా నీళ్లు కిందికి వదలకండి, మా దగ్గర ఉన్నాయి 10 టీఎంసీ నీళ్లు, మా నీళ్లు వదలకుండా అని చెప్పి నేను అడ్డము బస్తాలు వేసిన పరిస్థితి ఉండే. అదే చేతులతో ఈరోజు నీళ్లు రిలీజ్ చేస్తున్నా అంటే ఎంత సంతోషంగా కనబడుతుంది. గతంలో మా నీళ్లు మాకు రావాలని యుద్ధాలు చేసినాం. కానీ ఈరోజు మా నీళ్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం ఈరోజు నీళ్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎప్పుడు నార్లు రైతులందరూ కూడా ఆగస్టు మాసంలో వేస్తారు, కొన్ని సెప్టెంబర్ మాసంలో వేస్తారు. ఎందుకంటే మేము నాటేసిన తర్వాత మరి నీళ్లు వస్తాయో రావో, నీళ్లు రాకపోతే మా పంట నష్టమైందని చెప్పి ఒక అనుమానంతో నార్లు వేసే పరిస్థితి లేదు. ఏ రోజు కూడా ఆగస్టు ఎండింగ్లో ఎదురు ఇంతవరకు.
కానీ ఇది జూలై మాసంలో నార్లెత్తునంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఒక నమ్మకంతో మా పంటను కాపాడుతాడు కేసీఆర్ గారు అనే నమ్మకంతో ఈరోజు ముందస్తుగా జూలై మాసంలో పంటలు వేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇది హిస్టరీ. ఎప్పుడు ఆగస్టు ఎండింగ్లో వర్షాలు పడితేద్దరు, లేకుంటే ఎల్ఎండీలో నీళ్లు నిండినాయి ఇక మాకు వస్తాయని చెప్పి నమ్మకంతో ఎదురు. కానీ ఈరోజు ముందస్తుగా నీళ్లు నింపడం, ముందస్తుగా నీళ్ళు ఇవ్వడం వలన ఈరోజు రైతులు చాలా సంతోషం వ్యక్తం ఉద్దేశంతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవనకొండ మండలంలో పంట కాలువల నిర్మాణం చేపట్టాలని డిమాండ్. మండల కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభం. సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, వాహనదారులు ఇక్కట్ల పాలు. హైదరాబాద్లో ఘనంగా జగన్నాథ రథయాత్ర, తాడులాగి అనంత పరవశంలో మునిగి తేలిన భక్తులు. చిత్తూరు జిల్లా గుడిపెల్లిలో నవరత్నాల విజయోత్సవ సభ, ముఖ్యమంత్రి జగన్ మాట తప్పలేదన్న నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.